తుమ్మెద తుమ్మింది తూనీగ తుస్సుమని జారుకుంది. తోటాలేని గన్న పట్టుకొని తూర్పు వైపు నడుచుకుంటూ తుకారం గేట్ దాటేసింది. తుమ్మెద తుమ్మింది తూటాలేసి జారుకుంది. ఏంటి డైరెక్ట్ గా తోటాలేసిందా? తుమ్మెద తుమ్మింది తూనీగ తుస్సుమని జారుకుంది. తోటాలేని గన్న పట్టుకొని తూర్పు వైపు నడుచుకుంటూ తుకారం గేట్ దాటేసింది. తుమ్మెద తుమ్మింది. ఈ పనుల్లో కనిపించలేదు. మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే, ట్రై చేస్తాను. తుమ్మెద తుమ్మింది తూనీగ తుస్సుమని జారుకుంది. తోటాలేని గన్న పట్టుకొని తూర్పు వైపు నడుచుకుంటూ తుకారం గేట్ దాటేసింది. శ్రీరి గతం మర్చిపోయింది. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? సరే ఇప్పుడు చెప్పండి. తుమ్మెద తుమ్మింది తూనీగ తుస్సుమన్నది తూటాలెత్తి తూర్పు వైపు జారింది. ఇది లాభం లేదు కానీ మనం పనిష్మెంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మన థీమ్ బిల్డప్ అనుకుందాం. ఓకే, మీరు ఒక డాక్టర్. సో పేషెంట్ కూర్చున్నాడు. ఏమైందయ్యా నీకు? మీరు ఎక్స్రే చూస్తున్నారు, చూడండి ఎక్స్రే బాగా. నేనేం జరగకూడదు అనుకున్నాను, సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ద ఇంటర్సిటీ. ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఆ పేషెంట్ అడిగాడు, అంటే ఏంటి సార్? నువ్వు తాగి నీ లివర్ ఖరాబ్ చేసుకున్నావు అయ్యా. ఇందులో ఎంత ఉందా? ఓకే, తర్వాత ఏం జరిగింది డాక్టర్? నువ్వు తాగుడు మానేసి రోజు ఇంటికి మంచినీళ్ళు కూడా తాగడం మానేమంటారా? మందు తాగకయ్యా. అంటే ఇప్పుడు దగ్గు మందు జలుబు మందు కూడా తాగొద్దు అంటారా డాక్టర్? ఎలా డాక్టర్ మరి జబ్బు తగ్గేది? ఓన్లీ మందు తాగకయ్యా, కరెక్ట్ టైం కి ఇంటికి వెళ్ళు. మరి మందు తాగకపోతే జబ్బు ఎలా తగ్గుద్ది డాక్టర్? చాలా సెకలు ఉన్నారా నీలో? రోజు కరెక్ట్ టైం కి ఇంటికి వెళ్ళయ్యా, ఏం కాదు. ఈ ఇంటికి వెళ్ళిపోవాలంటే మా ముందు జబ్బు వస్తుంటే ఇక్కడేమో ఎక్స్రే చూసావు, ఏం జరిగిందో చెప్పకుండా ఇంటికి వెళ్ళయ్యా ఏం చేయమంటావు? ఇంటికి వెళ్ళి అంటున్నాడు పేషెంట్. మందు ఆపేసేయ్యా. మందు వేసుకోవాలి కదా జబ్బు తగ్గాలంటే. వేసుకోవాలి. ఏ మందు ఆపేయాలో క్లారిటీ ఇవ్వండి బాబా. నేను రాసిస్తానయ్యా, ఆ మందు వేసుకో. రాసివ్వండి. ఇగో తీసుకో. ఈ మందు ఏ మెడికల్ షాప్ లో దొరుకుతుంది డాక్టర్? శ్రీ వెంకటేశ్వర మెడికల్ షాప్ లో దొరుకుతుంది, పటాన్చారు. ఓకే, సూపర్, గట్టిగా చప్పట్లు. ఏం పేరండి? రమ్యశ్రీ. ఏమని పిలుస్తారు మీ సారు? కోపం ఎక్కువైతే రమ్యశ్రీ అంటారు, ప్రేమ ఎక్కువైతే బంగారం అని పిలుస్తారు. అదిగో. సరే జాగ్రత్తగా విను. పులి పిల్ల చెల్లి చెరువు గట్టుకెళ్ళి పిల్లల తల్లితో మాట్లాడారు లిల్లీ పెళ్లికి మళ్ళీ తీసుకురమ్మని. మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. నేను పోతాను నాకు ఇది వద్దు. పులి పిల్ల చెల్లి నడుచుకుంటూ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి పిల్లల తల్లిని కలిశారు. లిల్లీ పెళ్లికి మళ్ళీని పంపమని అడిగారు. అబ్బో, అంత పెద్ద టంగ్ ట్విస్ట్ చెప్పలేనండి. ఆ టంగ్ ట్విస్టర్ అంటే ఇంత తుత్తు అని ఉంటదేంటి మరి? కొంచెం ఈజీది ఇవ్వండి. What a bright girl. పులి పిల్ల చెల్లి నడుచుకుంటూ చెరువు గట్టుకెళ్ళి పిల్లల తల్లిని కలిశారు. లిల్లీ పెళ్లికి మళ్ళీని పంపమని అడిగారు. అంతే. పులి పిల్ల చెల్లి నడుచుకుంటూ చెరువు గట్టుకు వెళ్లారు. అక్కడ పిల్లల తల్లిని కలిశారు. సినిమా చూసి వచ్చింది, కథ చెప్తుంది మనకిప్పుడు. పులి పిల్ల చెల్లి ఇద్దరు కలిసి చెరువు గట్టుకు వెళ్లి అక్కడ పిల్లల తల్లిని లిల్లీ పెళ్లికి రమ్మని పిలిచారు. పిల్లల తల్లిని కలిసి లిల్లీ పెళ్లికి మళ్ళీని పంపని అడిగారు. పిల్లల తల్లిని కలిసి లిల్లీ పెళ్లికి మరి ఈ చీచీ ఏంటండి బాబా? మేము వనితల్ని చాలా గౌరవిస్తాం, ఎందుకంటే వాళ్ళ ప్రతి దాంట్లో మ్యాచింగ్ కావాలి అనుకుంటారు. అంతే కదా. రమేశ్రీ గారు కళ్ళు మూసుకోండి. అసలు మ్యాచింగ్ మేము కూడా మిస్ చేయము. రమేశ్రీ గారు మంచి మ్యాచింగ్ గిఫ్ట్ ఇచ్చేసారు. సరే గట్టిగా చెప్పట్లో. ఏంటో కూర్చున్న దాన్ని లాక్కొచ్చాడా మణి గారు? ఇప్పుడు ఏం చేస్తారు ఏంటో కోవాలా? హలో అండి, మీ పేరేంటి? మైక్ దగ్గర పెట్టుకోండి. లత అండి. ఏంటండి అంత గట్టిగా మాట్లాడతారు? కొంచెం నెమ్మదిగా మాట్లాడరా? ఇలాగే వచ్చండి నాకు. అయ్యో, ఇంత గట్టిగా మాట్లాడితే ఎలాగండి? పులి పిల్ల చెల్లి చెరువు గట్టుకెళ్ళి పిల్లల తల్లిని కలిశారు. లిల్లీ పెళ్లికి మళ్ళీని పంపమని అడిగారు. పులి పిల్లల చెల్లి చెరువు గట్టుకెళ్ళి. పులి పిల్ల చెల్లి, మళ్ళీ పిల్లలు ఎంతమంది వస్తారు అక్కడికి? ఒక పులిని తీసుకురావడమే కష్టం. పులి పిల్ల చెల్లి చెరువు గట్టుకెళ్ళి లిల్లీ పెళ్లికి పిల్లల తల్లిని కలిశారు. పిల్లల తల్లిని మొదటి నుంచి ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. పులి పిల్ల తల్లి పిల్ల చెల్లి
పులి పిల్ల పిల్ల చెల్లి అంటే ఇంకో చిన్న పులి. ఇప్పుడు పిల్ల తల్లి అంటే పెద్ద షేర్ ఖాన్ వస్తుంది. రెడీ, మొదటి నుంచి. పులి పిల్ల పిల్ల చెల్లి చెరువు గట్టుకెళ్ళి ఆ, పిల్లల తల్లిని కలిసి లిల్లీ పెళ్లికి మల్లిని రమ్మని పిలిచారు. ఫాస్ట్ గా Fast గా చెప్పారు. ఫాస్ట్ ఫాస్ట్. పులి పిల్ల పిల్లల చెల్లి చెరువు గట్టుకెళ్ళి పిల్లల తల్లిని కలిసి లిల్లీ పెళ్లికి మల్లిని రమ్మని పిలిచారు. అమ్మ దేవుడా. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఇదే హుషారుతో